చాలా సింపుల్ మెథడ్‌లో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్లు తీసుకుంటాను. పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినా లేదంటే ఎల్బో హ్యాండ్స్ వచ్చినా కూడా 1 మీటర్ తీసేసుకుంటాను. ఇదైతే 80 సెంటీమీటర్ల కన్నా కొంచెం ఎక్కువే ఉంది. ఫస్ట్ లైనింగ్ తడుపుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్‌గా లైన్ వేసేసుకోండి. కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దీంట్లో మన హ్యాండ్ హైట్ కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసామండి. పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాం. మనకు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. పైన ఖర్చులు అంటే రెడీ అయిన తర్వాత 7 ఇంచులు రావాలి. కింద ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు, టోటల్గా 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 మీద 3 గీతలు, 7.5. 7వ నెంబర్తో వస్తే మనకి చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు మనం స్ట్రేట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేయాలంటే మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ నుంచి 1 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. అంటే 7 మీద 3 గీతలు కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే 6 మీద 3 గీతలు వచ్చింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచుల దాకా వచ్చిందండి. 5 ఇంచుల కన్నా కొంచెం తక్కువే ఉంది, కానీ బాడీ కొలతలు తీసుకునేటప్పుడు కొద్దిగా లూజ్ పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా టైట్గా తీసేసుకోకూడదు కొలతలు అనేవి. మీరు లూజ్గా తీసుకుంటే కరెక్ట్గా పెట్టుకోవచ్చు, టైట్గా తీసుకుంటే కొంచెం లూజ్ పెట్టాలి. నేను 5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు 6 మీద 3 గీతలకి మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి ఈ 5 ఇంచులకి క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి క్రాస్గా. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో 6.5 కదా, దీన్ని ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకొని ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ వచ్చింది కాబట్టి 1.5, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ వేసుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా కటింగ్ ఎలా చేస్తున్నానో అలాగా. ఇక మిడిల్ వచ్చిన టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక సైడ్కి 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా లోత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ మాత్రమే లోత్ తీసుకోవాలి, 3 లేయర్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంటుంది, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇలాగా కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కింద నేను హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేసాను కదా, అది వదిలేసుకోండి మనం ఖర్చులకి. అది చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి 13 ఇంచులు. అది కాకుండా మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను. చెస్ట్ లూజు కూడా సైడ్కి ఇలాగ మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఫుల్గా బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. అప్పుడు మనకి ఈ బాక్స్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, తర్వాత ఖర్చుల కోసం ఒక పావు ఇంచు, మొత్తానికి కింద 3 ఇంచులు తీసుకున్నాను. పైన 2 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు, కింద 3 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు. అంటే నెక్కి 2 ఇంచులు పోగా, ఖర్చుల కోసం ఒక పావు ఇంచు పోగా మిగతా అంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద ఉండిపోతుంది అనమాట. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు. ఇక్కడ కూడా అంతే 5 ఇంచులు తీసుకోండి. మనకి ఎక్కువ నెక్ డీప్ అనేది కింద ఉండాలి కానీ పైన ఉండకూడదు అనమాట, భుజాలు జారిపోతాయి వీళ్ళకి. నెక్ అనేది రౌండ్కి ఇలా నీట్గా కట్ చేసేయండి. డౌన్ వచ్చేసి నేనైతే 5.5 ఇంచులు తీసుకున్నాం. చూద్దాం 5.5 ఇంచులు అనేది మ్యాచ్ అవ్వాలి కదా. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచులు. ఇక్కడ కూడా ఇలా లైన్ వేసేసేయండి, ఎల్ షేప్ ఇచ్చేసేయండి. కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలాగా అంటే చెక్ చేయండి, ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలండి, అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది.
నేను ఇంకో కొంచెం పైకి పెడుతున్నాను, లూజ్ అయింది. కొంచెం పైకి పెట్టాను. చంక్ అనేది లూజ్ అయిపోతే కింద ముడతలు వస్తాయి, పైకి అయిపోతే టైట్ అయిపోతాయి చెస్ట్ దగ్గర అనమాట. ఇలా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని అలా కరువు లైన్ కింద నుంచి చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రం మీకు చెస్ట్ దగ్గర పట్టేయటాలు అవేం రావండి. ఇలాగా చూసుకోవాలి. అయిపోయింది. నడుము లూజ్ కూడా డాట్‌తో కలిపి 8:30 వచ్చింది. దీంట్లో సగానికి ఫోల్డ్ చేసేసాను. అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు, హైట్ వచ్చేసి మనం ఒక 4 ఇంచులు తీసుకోండి సరిపోతది. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్‌గా. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా నీట్‌గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకోవాలి. కోరాస్ అనేవి క్రాస్‌గా వేసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా వేసేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ సైడ్కి కూడా 1.5 ఇంచు, 1.5 అవసరం లేదు, 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది పైనుంచి కింద క్రాస్గా. ఎందుకంటే డాట్ వేస్తాం కదా, సెట్ అవుతుంది అనమాట. మన వైపు కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా నెక్ దగ్గర కూడా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. తీసేసేయండి, ఇంకా పని లేదు. ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకోండి. ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు తీసేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మన బాడీ కొలతలతో తీసుకున్నాం కాబట్టి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నాకు 13 ఇంచులు వచ్చింది. మళ్ళీ మన ఖర్చులు కావాలి కదా, ఒక 2 గీతలు ఎక్కువ తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. వేసిన తర్వాత నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులండి. పైన ఫస్ట్ లైన్ నుంచి వేసుకోవాలి 5.5 ఇంచులు, లేదంటే వీళ్ళకి సరిపోదు, బ్లౌజ్ మళ్ళీ పాడైపోతుంది. 5.5 ఇంచులు అనమాట. 5.5 ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని ఇంకా చూడండి 5.5 ఇంచులు కొంచెం రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేయండి, చిన్న సైజు కాబట్టి. డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసుకోండి. డాట్ హైట్ వీళ్ళకి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చిన్న సైజే కదా, ఖర్చులతో కలిపి 2.5 అనమాట. అంతే. మనకి ఉక్సు పట్టి రావాలంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసాం కదా 13 ఇంచులకి, అక్కడి నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఒక డాట్ వేసుకోండి. అంటే పొడుగు ఎంత వచ్చిందో, ఇప్పుడు నాకు పొడుగు వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది ఉక్సు పట్టి పొడుగు. దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని 7.5 వస్తుంది కదా, 7.5లో సగం ఎంత, 3.5 అనేది మిడిల్ డాట్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతే ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఇలా పెట్టేసుకుని ఒక 1/4 ఇంచు టేపుని వదిలేయండి. నాకు 2.5 ఇంచులు వచ్చింది. ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకుని పక్క పెట్టేసేయండి. పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఈ సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ కూడా అంతే.
ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకొక లేయర్ కూడా కావాలండి, లేదంటే మనకి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అనమాట. ఇంకొక లేయర్ కూడా మీ దగ్గర క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే వేరే క్లాత్ అన్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మొత్తం మీకు ఫ్రంట్ అనేది జారిపోతుంది. పెద్ద సైజు కదా, అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, అందుకుని. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.